హల్లెలూయా. దేవుని యొక్క ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క 2026 సంవత్సరం ఇది చివరి ఆదివారం. దేవుని మహాకృపను బట్టి దినాలు మన జీవితాల్లో ఏమైపోతున్నాయండి? గడిచిపోతా ఉన్నాయి. పోయిన సమయం అనేది మన జీవితంలో తిరిగి ఎప్పటికీ రాదండి. ఎప్పటికీ రాదు. నువ్వు ఆలోచించినా కూడా అది నీ జీవితంలోకి రాదండి. దేవుడు ఈరోజు నిన్ను ప్రేమించి ఈరోజు నీకు ఇచ్చిన ఈ సమయమే చాలా విలువైంది అని నువ్వు భావించాలి. ఇది నా జీవితంలో ఈ యొక్క ఆదివారం దినం అనేది నా జీవితంలో ఒక ప్రత్యేకమైంది. ఈ దినమే నా జీవితంలో ప్రాముఖ్యమైనదని ఎవరైతే అనుకుంటారో వారు ఎప్పుడు కూడా వారి గురి ముందుకే ఉంటుంది తప్ప వెనక్కి ఉండదు. ఎదగాలనే మనిషిలో ఉన్న కోరిక దేవుడు ఏం చేస్తాడంటే అవకాశాలను కల్పిస్తాడు. అర్థమవుతుందా? ఎదగాలి, జీవితంలో నేను ఎదగాలి, ఒక ఉన్నతమైన స్థితిలోకి నేను రావాలి. అది వ్యాపార రంగంలో కావచ్చు, చదువులో కావచ్చు, అలాగే ఆత్మీయ జీవితంలో కావచ్చు. ఏ రంగమైనా కూడా నువ్వు ఎదగాలనే తపన నీకుంటే నువ్వు సమయాన్ని ఏం చేస్తావు? చక్కగా వాడుకుంటావు. సమయాన్ని వృధా చేయవు. ఒక సేవకునిగా నా చేతులు జోడించి మీకు చెప్తున్నాను, దయచేసి ముఖ్యంగా యవన బిడ్డలు, యవన పురుషులు, స్త్రీలు ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాను ఏంటంటే, దయచేసి ఏది చేసినా కూడా మీ తల్లిదండ్రులకు చెప్పి చేయండి. నువ్వు ఒక వ్యాపారం చేయాలనుకున్నావా? నువ్వు ఒక ఉద్యోగం చేయాలనుకున్నావా? ఒక యవనస్తుడిగా ఒక యవన వయస్సులో నువ్వు వస్తే ఒక ఎవరినైనా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మీ తల్లిదండ్రులతో చెప్పు, నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టం, నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని మీ తల్లిదండ్రులు చెప్పండి. ఆడపిల్లలైనా కూడా దయచేసి భావోద్రేకాలతోనూ ఆవేశపూరితమైన నిర్ణయాలు ఎప్పుడు కూడా మీ జీవితంలో తీసుకోవద్దు. చాలా నష్టం కలుగుతుందండి. తల్లిదండ్రులను బాధ పెట్టిన వాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఎదిగినట్లుగా చరిత్రలో లేదు. మొదటిగా నీ దేవుడై ఉండాలి నీ హృదయంలో. రెండవదిగా నిన్ను కన్న తల్లిదండ్రులకు నువ్వు ఎప్పుడు కూడా ఏమి ఇవ్వాలి? గౌరవాన్ని ఇవ్వాలి, వాళ్ళకు విలువ ఇవ్వాలి. వాళ్ళు లేకపోతే నీకు లేదు భవిష్యత్తు. వాళ్ళు లేకపోతే నువ్వు వచ్చావా భూమికి? అమ్మ గడుపు నుంచి వచ్చారా లేకపోతే ఆకాశం చూడబడ్డారా? అమ్మ గడుపు నుంచే వచ్చింది. నాన్న అమ్మని గౌరవించే విధానంలో పిల్లలు జాగ్రత్తగా ఏమొస్తుంది? అమ్మ తలెత్తు పైకి. అర్థమవుతుందా? చాలా జాగ్రత్త. రాబోయే దినాలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ అది చాలా విలువైంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయటం మానేయండి. అర్థమైంది? దేవస్తులు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా దేవుడు చెప్పినట్లుగా దేవుని మార్గంలో నువ్వు నడిస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఈరోజు కళ్ళ ముందు చూడండి, మా సహోదరుడు రాజు, నేను ఎన్నోసార్లు చెప్పాను, మా సంఘంలో చాలా మంది చెప్పారు, ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే జీవితం చూడండి ఏమైపోతుందో. దయచేసి ప్రియమైన బిడ్డలారా, ఇది మీకు ఒక గుణపాఠంగా మారాలి. ఈ సంఘటన మీకు ఒక కనువిప్పు కలిగించాలి. యవనస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోమాకండి. అమ్మా, మీ అమ్మ ఇక్కడే ఉండమందా? ఇక్కడే ఉండు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాడు. దేవుడు బ్లెస్ చేయాలంటే 1 నిమిషం సరిపోతుంది. 1 నిమిషం, 1 రాత్రి చాలు నువ్వు సంపన్నుడు అయిపోవడానికి. అర్థమవుతుందా? 1 రాత్రి చాలు నువ్వు ఐశ్వర్యవంతుడు అయిపోవడానికి. మీ అమ్మ నాన్నకి ఇష్టం లేకుండా నువ్వు అమెరికాకు పోయినా, ఇంగ్లాండ్కి పోయినా, పూణేకి పోయినా, ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకి దుఃఖాన్ని కలిగిస్తుంది తప్ప నువ్వు తీసుకొచ్చే 15,000 20,000 రూపాయలు వారికి ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వలేము. దయచేసి ఒక సేవకుడు చెప్తే, ఇంకా మారు మనసు ఎవరైనా పొందుకోకుండా మీ గుంపులో ఇక్కడ ఉంటే ఇదే అనుకూల సమయం. మారు మనసు పొందండి. దేవుని రాకడ సమీపండి. బాప్తిసం కొరకు సిద్ధపడండి. దేవుని పెట్టారా, దేవుడికి ఒక గొప్ప బహుమానం సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. ఈరోజు 2 కాళ్ళు కోల్పోయాడు. ఇంకా ఇంకొక సగం కాళ్ళు అది కుళ్ళిపోయి దుర్వాసన పడుతుందంటే ఎవరు కూడా ఎందుకు గడలేకపోతున్నారు. ఈరోజు తాగి తందనాలాడిన స్నేహితులు ఎవరైనా వచ్చారండి? అక్కడికి ఎవరైనా చేయందించారా? ఎవరు రారండి.
నీకు కాళ్ళు చేతులు ఉన్నంతసేపు నీ వెనకాతలు తిరుగుతారు, నీ డబ్బులు ఖర్చు పెడతారు, జల్సా చేస్తారు, నీతో పాటు పండగ చేసుకుంటారు, పార్టీలు చేసుకుంటారు, తాగుతారు, తింటారు. నీకు ఏదైనా కష్టం వచ్చిందంటే ఎవ్వరు కూడా నీ దగ్గరికి రారు. ఒక్కోసారి నువ్వు కట్టుకున్న భార్య కూడా చేతరించి ఉమ్మేసి వెళ్ళిపోతుంది. ఎందుకు ఆ పరిస్థితి మనం తెచ్చుకోవాలి? దేవుడు మనకి చక్కని జీవితాన్ని ఇచ్చాడు, చక్కని ఆయుష్ని ఇచ్చాడు. ఈ ఆయుష్, ఈ ప్రాణం నీవు ఉన్నప్పుడే, నీ జీవితం ఉన్నప్పుడే దేవుని కొరకు ఉపయోగించుకోండి. ద్వేషాలు, పగలు, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టండి. ఎందుకు ద్వేషం, ఎందుకు పగ, ఎందుకు కక్షలు? ఏవి మన పర్లోక రాజ్యం తీసుకెళ్ళమండి. కక్షలు కలిగి పగ పెట్టుకోవడం వల్ల, ఇటు ద్వేషాలు పెట్టుకోవడం వల్ల నువ్వు ఏమి పొందుకోలేవు. ప్రశాంతతను కోల్పోతావు, నెమ్మదిని కోల్పోతారు, సంతోషాన్ని కోల్పోతారు. అవసరమా? దేవుడికి ఇచ్చిన జీవితాన్ని దేవునికి నువ్వు ఉపయోగిస్తే నిన్ను పుట్టించినందుకు దేవుడు సంతోషపడతాడు. ఆది కాండంలో మనం ఇప్పుడు కూడా ఒక వాక్యం చదువుకుంటాం. ఏంటండి? నరులను చేసినందుకంటే ఆయన సంతాపపడ్డాడంట, నొచ్చుకుంది ఆయన మనస్సు. అరే వీళ్ళ కోసం అని నీ లోకానికి వచ్చి నా ప్రాణాన్ని అర్పించింది, ఇటువంటి మనుషుల కొరకు నా జీవితాన్ని నేను దారపోసింది, ఈ పిడుగుతులు తిన్నది, నా గడ్డము పెరికి వేశారు, నా ముఖము మీద ఉమ్ము వేశారు, నా తలలో మొండ్ల కిరీటము, కాళ్ళు చేతుల్లో మేకులు, పక్కలో బండెపు పోటు, ఆ రంగులం స్థలం లేకుండా యేసయ్య శరీరం నీ కొరకు దున్నబడ్డది. నీకు ఎందుకని భయం లేవట్లేదు, భయం రావట్లేదు? నీకు దేవుని సన్నిధన భయం ఉండదు, తల్లిదండ్రులన్న భయం ఉండదు, సేవకుడన్న భయం ఉండదు, సంఘమన్న భయం ఉండదు. ఎందుకని విచ్చలు విడతాను? జాగ్రత్త. నాశనానికి ముందు గర్వము నేను కూడా చేస్తాను. గర్వపడిన వాళ్ళందరి చరిత్రలో లేరండి. ఈరోజు నువ్వు తగ్గించుకో. మీ అమ్మ నాన్న చెప్పిన మాట వినండి. యవనస్తులారా, దేవుని రాకడ సమీపంలో బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడండి. ఈ మాట ఇంకా చెప్పేవాడు రాబోయే దినాల్లో మీకు ఉండరండి. ఇదే అనుకరిస్తాం. ఈరోజు దేవుడు ఒక మాట మీతో చెప్పాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇదేంటంటే, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏదైతే నేను స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడో, ఈరోజు అదే స్వాస్థ్యమును దేవుడు మేకపోతున్నాడు. రండి మనం నిర్గమకాండంలోకి వస్తే 6వ అధ్యాయము 8వ వచనం చదివితే, 6వ అధ్యాయం ఎవరైనా ఒక్కరు చదవండి. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చేయి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను, నేను యెహోవానని చెప్పమనగా చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన దేవుడు అండి, యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఫరోకు ఆయన చేయకూర్చున్న దాన్ని ఒక దర్శన రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఖచ్చితంగా చూస్తావు బలమైన నా హస్తము యొక్క చేతి కార్యాన్ని. ఫరో, నువ్వు ఇప్పటి వరకు నీ జీవితంలో అర్థం కాలేదేమో. ఎన్నిసార్లు మోషే వెళ్ళి ఫరోను అడుగుతున్నప్పటికీ నా ప్రజలను పంపించమని, పంపిస్తాను ఈరోజు వెళ్ళిపోండి ఇంకా అని చెబుతూ మళ్ళీ ఏం చేస్తున్నాడు? హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడండి. హృదయాన్ని కఠినపరుచుకుంటున్నప్పుడు దేవుడు స్వయంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో బలమైన హస్తము చేత నీవు నా ప్రజలను ఖచ్చితంగా నీవు తోలివేయునని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మోషే ద్వారా ఫరోతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమని చెప్తున్నాడు తెలుసా? కింద ఏమన్నాడు తెలుసా? మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను యెహోవాను. నేను ఎవరో తెలుసా? సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతేనే, కానీ యెహోవా అను నా నామము నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశముకు, కానాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధన వారితో స్థిరపరిచింది. ఐగుప్తులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలులను మూలుగులు విని నా నిబంధన జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలా చెప్పు, నేను యెహోవాను, నేను ఐగుప్తులను మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకి, వారి దాసత్వముల నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించదని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను యెహోవాను,
నేను సర్వశక్తి గల దేవుడను. ప్రియమైన వాళ్ళారా, స్వాస్థ్యము అనేది ప్రజలు మనకు అనుగ్రహించేది కాదండి. ప్రజలు ఇచ్చే కానుకలు కాదు స్వాస్థ్యం అంటే. స్వాస్థ్యం అనేది ఎలాంటిదంటే దేవుడిచ్చే వాగ్దానం అండి. ఆయన ఇచ్చే మాట ఎలాంటిదంటే అది ఎన్నటెన్నటికి నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండదు. మనుషులు వాగ్దానం చేశారనుకోండి, అది ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండదు. ప్రియమైన వాళ్ళారా, దేవుడిచ్చే ఆ గొప్ప స్వాస్థ్యాన్ని ఆయన మన కొరకు పరలోకములో దేవుడు దాచి ఉంచాడండి. ఈ లోకంలో నీకు ఎదురవుతున్న ప్రతి శ్రమలు, శోధనలు నీవు భరించి నీకు దేవుడు అప్పగించిన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని ప్రతిరోజు కూడా నువ్వేం చేయాలి తెలుసా? నెరవేర్చేవాడుగా ఉండాలి. ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారే బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా ఉండదు. కష్టపడకుండా ఎప్పుడు కూడా పెద్దవారము కాదు. ధనవంతులు కావాలంటే నేను ధనవంతుడిని అని చెప్పేసి నువ్వు పలికినంత మాత్రాన ధనవంతుడుగా మార్చబడలేవు. కష్టపడాలి, నీ శరీరం నలగబట్టబడాలి, నీ చెమట రక్తంగా మారితేనే నువ్వు ధనవంతుడుగా మార్చబడగలవు. లోకం ఇచ్చేది ఎప్పుడు కూడా అశాశ్వతమైనది, దేవుడు ఇచ్చేది శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన స్వాస్థ్యము నువ్వు పొందాలంటే నువ్వేం చేయాలి? కష్టపడాలి. అంతేగాని శ్రమలను చూసి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి దేవుని మీద నువ్వు అలిగి నువ్వు దేవునికి దూరం అయిపోయావు అనుకో, నష్టపోయేది నువ్వే. దేవునికి స్తోత్రం కలుగుతుందా? కష్టపడే తత్వం ఉండాలి. శ్రమలు మన జీవితం మీద దాడి చేసినప్పుడు మన చూపు ఎవరి మీద ఉండాలి తెలుసా? ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ఏ అన్న దగ్గరికి వెళ్ళడం 10,000 రూపాయలు అప్పాడడానికి, ఏ అమ్మ దగ్గరికి వెళ్ళడం 50,000 రూపాయలు అప్పాడడానికి అని మనుషుల వైపు మనం ఎప్పుడు కూడా చూడకూడదండి. శ్రమలు, శోధనలు నీ జీవితంలో అలుముకుంటున్నప్పుడు నీ చూపులు ఎక్కడ ఉండాలంటే దేవుని మీద ఉండాలి. దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే కన్నులెత్తి చూస్తావో, లోతు పచ్చదనాన్ని చూస్తా ఉన్నాడండి. పచ్చదనాన్ని చూస్తా ఉన్నాడు. ఇదిగో నేను ఆ దేశానికి వెళ్ళిపోతాను. ఏ దేశం? సొదొమ గొమొర్రా. నాశనానికి జోగుచున్న పట్టణం వైపు తన కళ్ళు తిప్పబడతా ఉన్నాయి. ఒకప్పుడు అది పాలు తేనెలు ప్రవహించే నది వలె ఉంటుంది, ఆశీర్వాదకరమైన పట్టణంగా ఉంది. కానీ ఎప్పుడైతే దేవునికి అవిధేయులుగా జీవించారో పట్టణం ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చేసింది? ఏ స్థితిలోకి వచ్చింది? శాపమునకు ఆ పట్టణము లోనైపోయింది. ఆ శాపముతో ఏలుబడి చేస్తున్న పట్టణంలోనికి లోతు ఏం చేస్తున్నాడు? ప్రయాణం అయిపోతా ఉన్నాడు. కానీ అబ్రహాము దేవుని వైపు చూచాడు. దేవునికి స్తోత్రం గారు. ఆకాశమందు సింహాసనశీలుడైన దేవుని వైపు అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు దేవుడు సిగ్గుపరిచాడండి. సిగ్గుపరిచాడా? దాదాపుగా అబ్రహాము గారి దగ్గర 358 మంది పనివాళ్ళు. ఆయన ఎక్కడికి వచ్చినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను. హల్లెలూయా. అబ్రహాము తన తండ్రి ఇంటి నుండి ప్రయాణమై వచ్చినప్పుడు 358 మంది పనివాళ్ళు ఉన్నారంట. అంతమంది పనివాళ్ళతో ఆయన ప్రయాణమై వచ్చాడు. దేవుని మాట నమ్మి దేవుడు ఏం చేశాడు తెలుసా? దాసీలను దేవుడు అతనికి స్వాస్థ్యంగా ఇచ్చాడండి. కారణం ఏంటి తెలుసా? అబ్రహాము దేవుని వైపు చూశాడు. ఈరోజు క్రైస్తవ జీవితము అంటే ఏంటో తెలుసా? క్రైస్తవ జీవితం పోరాబాట ఇప్పుడు కూడా కాదండి. శ్రమలు మన జీవితంలోకి వస్తున్నాయంటే మనం ఇప్పుడు కూడా ఏం చూడాలంటే దేవుని వైపు చూడాలి. ఈ రోజే నా జీవితం ముగిసిపోతుంది, ఈ రోజే నా జీవితం ముగిసిపోబోతుంది అన్నట్లుగా మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి? మెలుగు కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులు చాలా విధానంలో హింసించేవాడండి.
నీరో చక్రవర్తి కాలంలో. ఎలా అంటే ఒక కుర్చీని బాగా ఎర్రగా కాల్చి క్రైస్తవులు ఏం చేసేవాడంటే ఆ ఎర్రని కుర్చీ మీద కూర్చోబెట్టేవాడు అన్నమాట. ఏం చేసేవాడు? ఆ ఎర్రని కుర్చీ మీద వాళ్ళు కూర్చోబెట్టేవాడు. ఇంకేం చేసేవాడు తెలుసా? ఒక కర్రకు ఒక క్రైస్తవుని కట్టి వేసేసి ఆకలితో కడుపు మంటతో కొన్ని దినాలు ఆహారం లేకుండా కడుపు మార్చిన సింహాలను ఆ కర్రకు కట్టి వేయబడిన క్రైస్తవుల మీద వదిలేవాడండి. ఆ సింహాలు ఆకలితో అవి వేగంగా వచ్చి ఆ శరీరాన్ని పీక్కు తింటా ఉంటుంటే ఒక స్టేడియం మాదిరిగా ఉన్న ఆ ప్రదేశంలో ఉన్న జనాలందరూ కూడా వీరలు వేస్తూ కేకలు వేస్తూ ఆ గాయపరచబడుతున్న వ్యక్తి కేకల ధ్వనిని వారు సంతోషముతో ఆస్వాదించేవాడు అన్నమాట. సంబరాలు చేసుకునేవాడు, సంతోషించేవాడు. అటువంటి భయంకరమైన దినాల్లో నీరో చక్రవర్తి కాలంలో ప్రియమైన వాళ్ళారా, పేతురు రోమాలో ఉండి శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు పౌలు కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు కూడా వెళ్ళబోతా ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, పౌలు జీవితాన్ని మీరు గమనిస్తే ఆయన 39 కొరడాల దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడు? 39 కొరడాల దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడు పౌలు? 5 సార్లు. ముమ్మారు అనగా 5 టైమ్స్. 5 సార్లు రోమా సైనికులు పౌలు గారిని కొరడాల చేత కొట్టారు. 3 సార్లు పెద్దముతో తన శరీరాన్ని కొట్టారు. ఒకసారి రాళ్లతో పట్టబడ్డాడు. 3 సార్లు వాడ బద్దలైపోయి శ్రమలు పాలయ్యాడు. ఆ రోజుగా ఒక రాత్రంతా కూడా అతడు సముద్రములో జీవించాడు. 7వ తెలుసా, అనేక ప్రయాణములో నదుల వలనైన ఆపదలు ఎదుర్కొన్నాడు, దొంగల ద్వారా ఆపదలు ఎదుర్కొన్నాడు. తన స్వజనులు అంటే తన ఇంటి పేట వాళ్ళు, తన పక్కనే ఉన్న వాళ్ళ ద్వారా కూడా ఆపదను ఎదుర్కొన్నాడు. అన్యజనుల వలన పట్టణములో, అరణ్యములో, సముద్రములో కపట సహోదరులు కొంతమంది మన పక్కనే ఉంటారు. మన మీద చెడ్డ ప్రచారము ఎవరిని నమ్మమాకు. సహోదరుడా, నీ పక్కనున్న ఆత్మీయ స్నేహితుడైనా కూడా వాడి ద్వారా ఏదో ఒక రోజు నీకు హాని తప్పకుండా వస్తారు. పౌలు గారితో ఉన్న తన సొంత స్నేహితుల ద్వారా కూడా, తన సహోదరుల ద్వారా అతడు ఆపదలు ఎదుర్కొన్నాడని పౌలే స్వయంగా చెబుతూ ఉన్నాడండి. రాళ్లతో పట్టబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు, కొరడాలతో పట్టబడ్డాడు, అనేక రకాలుగా అతడు హింసింపబడ్డాడు. అయినా కూడా ఏ రోజు కూడా తన సేవను ఆపలేదు. ఈరోజు చాలా మంది భౌతికమైన హింసలను ఎదుర్కోలేకపోతున్నారు. భౌతికమైనవి ఈ రోజు నుండి రేపు మాసిపోయే వాటి విషయంలో, ఈ రోజు ఉండి రేపు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చే దేవుని గొప్పతనాన్ని చాలా మంది గ్రహించట్లేదు. కానీ భౌతికమైన శ్రమను చూసి ఏమైపోతున్నాడు? పారిపోయే వారిగా కనబడుతున్నారు. ఇది విశ్వాసమేనా? ఇది దీని భక్తి అంటారా? దీని భక్తి అందరూ, దీని విశ్వాసం అందరూ. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు దేవుడిని వెంబడించి ఉండవచ్చు, కానీ భౌతికమైన సమస్యలకి నువ్వు తట్టుకోలేకపోతే రేపు రాబోయే దినాల్లో చాలా భయంకరమైన హింసలను మనం ఎదుర్కోవాలి. అప్పుడు ఎలా ఉంటావు నువ్వు? ఈరోజు చిన్న చిన్న రోగాల విషయంలో కావచ్చు, సమస్యల విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందుల విషయంలో కావచ్చు, పక్కనున్న వాడు నిన్ను హింసిస్తున్నవి ఆ హింసకు ఒక తట్టుకోకుండా నిలబడకుండా నువ్వు పారిపోతే రేపు రాబోయే దినాల్లో చాలా ఘోరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. అప్పుడైనా నువ్వు ఉండగలవు. ఈరోజు జరగట్లేదండి. ఆంధ్ర ప్రాంతంలో మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి, భారతదేశం అంతా కూడా ఈరోజు ఏమైపోతుందో తెలుసా? అనేకమైన విపత్కరమైన పరిస్థితులు చాలా మంది క్రైస్తవులు ఎదుర్కొంటూ ఉంటున్నారు. కానీ ఎక్కడైనా చూడండి, ఎవరు కూడా వారి విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? విడిచిపెట్టడం లేదు. ప్రియమైన వారులారా, మణిపూర్ ప్రాంతాన్ని మీరు తీసుకుంటే, మణిపూర్ ప్రాంతాన్ని
నేను మొన్న ఒక వీడియో మీకు పెట్టాను మా గ్రూప్లో, ఎంతమంది చూసారో చూడాలి నాకు తెలియదు, కానీ అడవుల్లో భయంకరమైన మంచు కురుస్తూ ఉంటుంటే ఆ మంచు కురుస్తున్న ఆ ప్రాంతంలో ఆ అరణ్యంలోకి వెళ్ళి వారు దుప్పట్లు కప్పుకొని తెల్లవారుజామున ఒక ఊరు లెక్క పెట్టలేనంత జనాంగము ఆ అడవుల్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు కళ్ళ ముందే మందిరం దేవుడు నీకు ఇచ్చాడు, ఎదురుగానే మందిరం ఉంది. 35 సంవత్సరాల నుండి ఈ పరిచర్య దేవుడు నడిపిస్తున్నాడు. ఎంతమంది సంపూర్ణమైన విశ్వాసంలోనికి మార్చబడిన వారు ఉన్నారు ఇక్కడ ఈ గుంపులో? ఆలోచన చేయండి. ఎంతమంది నిజంగా దైవ భక్తి కలిగిన వాళ్ళు ఈ గుంపులో ఉన్నారు? ఎంతమంది దేవుని మీద ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు ఈ గుంపులో? ఆలోచించండి. మనకు కావాల్సింది సీనియారిటీ కాదండి, సిన్సియారిటీ కావాలి. దేవుడు ఎవరిని చూస్తాడు తెలుసా? నీ సీనియారిటీ ఆయనకి అవసరం లేదు. మా తాత ముత్తాత నుంచి మేము క్రైస్తవులని నువ్వు చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ క్రీస్తు లేకపోతే అంతా కూడా వ్యర్థమే, సున్నా. భక్తి లేకపోతే ఆ జీవితం జీవించడం అనవసరం. దైవ భక్తి మన జీవితంలో లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొరపెట్టినా, దేవుడు ఏమో తెలుసా? మీరు సున్నము కొట్టిన సమాధులు అనే. సున్నం కొట్టిన సమాధి చూడండి ఎలా ఉంటుంది. సున్నం కొట్టిన సమాధి ఎలా ఉంటుంది? ముట్టుకుంటే అంటిపోతుంది, రాలిపోతుంది. క్రైస్తవుడా, నువ్వు సున్నం కొట్టిన సమాధి వలె ఉండకూడదు. దేవుని ఆత్మ చేతను నింపబడితే నీవు స్వాస్థ్యాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 22లో, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు. రాత్రి రవి సాక్ష్యం చెప్తున్నాడు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత గొప్ప సాక్ష్యం లేదు తెలుసా? 95 మందిలో మనుడు ఒక్కడే క్రైస్తవుడు. ఈ 95 మందిలో ఒక 5గురు మాత్రం ఏం చేస్తున్నారంటే తనని బాధిస్తూ ఉన్నారన్నమాట మాటల చేత. ప్రతిరోజు కూడా వెళ్తా ఉన్నాడు, వాళ్ళ చేత తన హృదయము గాయపరచబడతా ఉంది. అనేక సార్లు నా మాట కూడా చెప్పుకున్నప్పుడు జ్ఞానం దేవుడు తప్పకుండా వారిని ఏదో ఒక రోజు నీ వైపు వారిని దేవుడు తిప్పేస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు కార్యం చేస్తాడని చెప్పడం జరిగింది. రాత్రి ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు ఇక్కడ, ఇదే మాట, మీరు నా నామము నిమిత్తం అందరి చేత ఏమవుతారంట? అది అంతము వరకు నువ్వు సహిస్తేనే రక్షణ అనేది దేవుడు నీకు. సహించడం అనేది మనం నేర్చుకోవాలండి. ఎప్పటి వరకు తెలుసా? ఆ వ్యక్తి మారేంత వరకు. హల్లెలూయా. ఆ వ్యక్తి అతని తప్పు తెలుసుకుని మరలా నీ దగ్గరికి వచ్చేంత వరకు నువ్వు సహిస్తూనే ఉండాలి. అదే దేవుడు చెప్పిన బోధ. హల్లెలూయా. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు 3.5 పరిచర్యలు పెద్ద పెద్ద ప్రసంగాలు చేయలేదండి. ఆయన ఒకటే ఒక మాట చెప్పాడు తెలుసా? మిమ్మల్ని హింసించిన వారిని గురించి మీరు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయి. నిన్ను ఎవడైనా ద్వేషిస్తున్నాడా, నువ్వు వారిని ఏం చేయమన్నాడు? కొట్టమని చెప్పాడా? తిట్టమని చెప్పాడా? శాపనార్థాలు పెట్టమన్నాడా? పెట్టమన్నా. ఆయన క్షమించమని చెప్పాడు. హల్లెలూయా. నువ్వు క్షమించబడితే క్షమించబడతావు అన్నాడు ఆయన. అండి ఈరోజు క్షమాపణ అనేది చాలా మందిలో కనబడడం లేదు. విశ్వాస జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే చాలా మంది తేలికైపోతున్నాయి, తేలికగా తీసుకుంటున్నారు. క్రైస్తవ జీవితం అంటే తేలికైపోయింది చాలా మందికి. ఆదివారం గుడికి వెళ్తే చాలు, ఆ 3.5 గంటల మందిరంలో కూర్చొని భజన చేసేసి ఇంటికి వెళ్ళిపోతే చాలు, అయితే క్రైస్తవం అంటే అనుకుంటున్నారు. ఈరోజు క్రైస్తవం అంటే చాలా మంది తేలికైపోయిందండి. భారం లేదు, ఆత్మలో మంట లేదు. మరి జీవితంలో ఎట్లా నువ్వు స్వాస్థ్యం పొందుకుంటావు? ఆ పరలోక పట్టణంలో నువ్వు చేరాలంటే ఈ భూమి మీద నీవు సహించే గుణము కలిగి ఉండాలి. మత్తయి సువార్త 10:39 అంటాడు, తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాడు, కానీ నా నిమిత్తం తన ప్రాణము పోగొట్టుకున్నవాడు. అది యేసు క్రీస్తు కొరకు ఎవరైతే మీ ప్రాణాన్ని త్యాగం చేస్తారో
నీ ప్రాణానికి ఒక విలువ అనేది ఉంటుంది. మొన్న 23వ తారీఖు ఎవరండి? గ్రహం స్టేన్ ఈ ఒరిస్సా రాష్ట్రంలో రాత్రి ఆయన సువార్త పరిచర్య కొరకు తన కుటుంబంతో వచ్చినప్పుడు రాత్రి కాల సమయంలో తన ఇద్దరు బిడ్డలతో కలిసి వ్యాన్ లో పడుకున్నప్పుడు కొంతమంది వ్యక్తులు పెట్రోల్ పోసి అతను ఏం చేశారు? తగలబెట్టేశారు. తన ఇద్దరు కుమారులు తాను సజీవ దహనం అయిపోయారు. ప్రియమైన వాళ్ళారా, సువార్తను ఆగిపోయిందా? మనిషి ప్రాణాన్ని ఇంకొక మనిషి తీయగలడేమో కానీ దేవుని పనిని ఎవరు కూడా ఆపి వేయలేరండి. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఈ రోజు ఒక చరిత్ర స్థాయిలో ఒక హతసాక్షిగా తన కుటుంబము నిలబడిపోయింది. తన భార్య ఆ కాలంలో ఎవరు తెలుసా? వాజ్పేయి, అటల్ వాజ్పేయి గారు గవర్నర్ గా ప్రధానిగా ఉంటున్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఇంగ్లాండ్ దేశం ఆస్ట్రేలియా దేశానికి ఆయన ఏం చేశాడు తెలుసా? ఇదిగో మా దేశంలో జరిగిన ఈ విపత్కరమైన పరిస్థితులను బట్టి నా ప్రజల పట్ల నేను మీ దేశానికి క్షమాపణ చెబుతున్నాను. నా పరిపాలనలో ఈ విధంగా జరిగినందుకు నేను చింతిస్తున్నాను. దయచేసి మా దేశాన్ని మీరు ఏమీ కూడా అనకండి అని ఆస్ట్రేలియా దేశ ప్రధానికి అటల్ బి వాజ్పేయి గారు క్షమాపణ అడిగాడండి. తన భార్య కూడా ఏముంది తెలుసా? వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఉరి శిక్ష విధిస్తే నేను వీళ్ళని క్షమిస్తున్నాను, మీరు ఏమి కూడా వీరిని. ఇది దేవుడు చూపించిన మార్గం. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఈ మార్గంలో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో నువ్వు చనిపోయినా కూడా నీ ఆత్మకు చావు అనేది ఉండదు. అంతేగాని ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎవరో ఏదో చేసేస్తారని, ఎవడో ఏదో నిన్ను హతమార్చేస్తాడని, నీ ప్రాణం తీసేస్తాడని ఈ లోక సంబంధమైన విధానంలో నువ్వు భయపడితే నీ ప్రాణం పోగొట్టుకున్న నువ్వు తిరిగి సంపాదించుకోలేవు. క్రీస్తు కొరకు నువ్వు చనిపోగలిగితే నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకున్న వాడుగా ఉంటావు. యాకోబు అంటాడు 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువే మన స్వాస్థ్యమని పేతురు చెబుతున్నాడండి. ఒకప్పుడు తన పాత జీవితం ఏ విధంగా ఉందో చూడండి. యేసు ప్రభువుతో తిరిగాడు. యేసు ప్రభు గారు రొట్టెలు పెడితే తిన్నాడు, చేపలు పెడితే తిన్నాడు. ఆయన చేసిన అద్భుతాలు చూశాడు. యేసు ప్రభు గారు శిలువకు అప్పగింపబడిన ఆ రాత్రి ఆ చలి మంట దగ్గర ఏమన్నాడు తెలుసా? ఆయన ఎవరు నాకు, నేను ఎప్పుడు కూడా ఆయన చూడలేదు అని చెప్పి తను తాను శపించుకుంటూ ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు. నీ కొరకు ప్రాణం ఇస్తానయ్యా అన్న పేతురు ప్రాణం మీదకి వచ్చేసరికి ఏమైపోతున్నాడు? పారిపోతా ఉన్నాడు. కానీ పేతురు జీవితం అలాగే ఉండిపోలేదండి. ఏ ప్రాణం కొరకైతే ఒకప్పుడు పారిపోయాడో అదే ప్రాణమును దేవుని కొరకు ఇవ్వడానికి రోషం కలిగి నిలబడ్డాడు. రోషంతో నిలబడ్డాడు. దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడ్డానికి రాళ్లతో కొట్టబడి పేతురుని ఏం చేశారు? చంపేశారు. రోషం రావాలి యేసు ప్రభు పరిచయం చేయడానికి. పగలు ప్రతీకారాలతో చేసేది సేవ కాదండి. పగలు ప్రతీకారంతో సేవ చేస్తే ఆ సేవ వర్తిల్లదు. నీ సేవ ఆశీర్వాదకరంగా మారాలంటే, నీ జీవితము దీవెనకరంగా మార్చబడాలంటే నీవు ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉండాలి. ఆయన మాటకు నువ్వు లోపడాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ మాట మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను యెహోవాను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు ఏ విధంగా తోడై ఉన్నాను, ఈరోజు మీకు కూడా నేను తోడుగా ఉంటాను, మీరు బయలుదేరండి అని మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈరోజు ప్రియమైన వాళ్ళ
ఎన్నో సంవత్సరాల నుండి నీ హృదయంలో తిష్ట వేసుకొని ఏదైతే సాధనగాడు నిన్ను బలహీనపరుస్తూ ఉన్నాడో, కొంతమంది జీవితాల్లో చాలా సంవత్సరాల నుండి కొన్ని దురాత్మ శక్తులు తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నాయి మీ జీవితాల్లో. ఈ రోజు యేసు నామములో వాటి నుండి మీకు విడుదల కలుగును గాక. ఏమి మీ జీవితాల్లో వచ్చి చేరాయో నాకు తెలియదు, నా ప్రభువుకి అన్నీ తెలుసు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. త్రాగుడు అనే బానిసతో నువ్వు జీవిస్తున్నావేమో, మాదక ద్రవ్యాలకు నువ్వు లోనైపోయి వాటిని విడిచిపెట్టలేకపోతున్నావేమో, వ్యభిచారానికి నువ్వు అలవాటు పడిపోయి విడిచిపెట్టలేకపోతున్నావేమో. అందుకేనేమో నీ జీవితంలో ఆ బలహీనత అనేక సంవత్సరాల నుంచి ఏలుబడి చేస్తూ ఉందేమో. ఈరోజు దేవుని వాక్యము ద్వారా నువ్వేమవ్వాలంటే పరివర్తన చెందాలి. దేవుడిలో పోయే ఆ స్వాస్థ్యమును నువ్వు పొందాలంటే ఈ ఉదయకాల సమయంలో నీవు శ్రమల గుండా వెళ్ళవలసి ఉంది. శ్రమల గుండా వెళితే నువ్వు శుద్ధ సువర్ణముగా మార్చబడగలుగుతావు. ఆయన స్వరూపంలోకి మార్చబడ్డామంటే చెప్పడం కాదండి, నోటితో యేసయ్యా నీ రూపంలో మార్చు 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 మారో. దానికి తగిన జీవితాన్ని ఏం చేయాలి? జీవించాలి. 1 పేతురు 1:3-4 చదివితే, 1 పేతురు చదవడమ్మా. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన అనగా నిర్మలమైనది వాడభారణీయునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరణ దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తులో నీవు వారసత్వాన్ని పొందాలంటే పేతురు 3 పదాలు నొక్కించి చెప్తున్నాడు. ఏమని? వాడబారి, అక్షయమైనది, నిర్మలమైనది. ఎన్ని మాటలు చెప్పాడు? 3 విషయాలు పేతురు గారు నొక్కించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎప్పటికీ నశించిపోయి చెడిపోయి క్షీణించిపోయి వారసత్వాన్ని పొందాలంటే మీరేం కలిగి ఉండాలి? అక్షయమైనది వెతకాలి. అక్షయమైనది ఏంటి? పరలోక రాజ్యం. ఈ లోకము క్షయమైపోయేది, ఈ లోకము క్షయమైనది. అక్షయమైనది ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు, దాన్ని నువ్వు పొందుకోవాలి. ఇంకోటి ఏంటి తెలుసా? నిర్మలమైన మనస్సాక్షి నువ్వు కలిగి ఉండాలి. 3వదిగా వాడబారని స్వాస్థ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే మనందరి పైన యేసుక్రీస్తు తండ్రిగా మన కొరకు ఆయన అనేకమైన నివాసాలు మనకు పరలోకంలో కట్టి ఉంచాడు. హిబ్రూ భాషలో అనేకమైన నివాసములు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఏ మాట వాడారంటే మునే. మునే మునే అంటే అర్థం అనేకములు, అనేకములు. ఈరోజు ఈ భూమి మీద దేవుడు నీకు ఒకే ఇల్లు ఇచ్చాడేమో, ఒకే ఇల్లు, ఇంట్లో నువ్వు నివాసం చేస్తున్నావేమో. కొంతమంది 2 ఇళ్ళు ఉంటాయి, కొంతమంది 3 అంతకంటే ఎక్కువ కట్టుకోగలవా? కట్టుకుంటే దేవునికి స్తోత్రం. ఒక్క ఇల్లు లేని వాడు కూడా ఈ లోకంలో జీవిస్తున్నారు. కానీ పరలోకంలో అంటే దేవుడు మనందరి కొరకు ఏం చేశాడు? అనేకమైన. అందుకే యోహాను 14:2 నా తండ్రి ఇంకా అనేక నివాసములు కలరు, లేని ఎడల మీతో ఏమి చెప్తున్నాను, మీకు స్థలము సిద్ధపరచ. ఈ లోకం అండి ఈ రోజు ఉంటుంది, రేపు మాసం. కానీ దేవుడు అన్నాడు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యమును దేవుడు నీకు వస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ఒకటి తెలుసా? అక్షయమైనది. అక్షయము అంటే ఏంటి తెలుసా? నాశనము లేనిది అర్థం. ఇంకో మాట ఏంటి తెలుసా? నిత్యమైనది. ఇది మన వారసత్వం, ఇది ఎప్పటికీ కూడా పాడు కానిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రస్ట్ ప్రూసింగ్ లేదా స్టైన్లెస్ స్టీల్, టైటానియం లేదంటే మరి ఏ ఇతర లోహాలతో తయారు చేయబడిన ఏ పదార్థమైనా కూడా అదేమైపోతుంది? కొంతకాలానికి నాశనం అయిపోతుంది. మీరు కట్టుకుంటున్న ఇల్లు ఉన్నాయి, ఒక ఇంజనీర్, ఒక మేస్త్రి గారు మీ ఇంటికి ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇస్తాడు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత మీ ఇల్లు ఏమైపోతుంది?
ఒక అడుగు కిందకి దిగిపోతుంది. మళ్ళీ ఏం చేయాలి? ఇంటిని పైకి లేవనంటారు. ఒక 20 సంవత్సరాలు అనుకుందాం, నువ్వు కట్టుకున్న ఈ చొక్కా ఉంది, నేను వేసుకున్న ఈ వస్త్రం ఉంది, ఇది ఏమైపోతుంది? కొన్ని సంవత్సరాలకి చీకిపోతుంది, చిరిగిపోతుంది. 5,000 పెట్టి నువ్వు షర్టు కొనుక్కుని వేసుకున్నా, 10,000 రూపాయలు పెట్టి షర్టు కొనుక్కున్నా అదేమైపోద్ది? ఎల్లకాలం ఉంటుందా? ఉండదు. నువ్వు సంపాదించుకున్నది ఏది కూడా ఎల్లకాలము నీతో ఉండదు. నిత్యము ఉండేది ఏంటో తెలుసా? దేవుని రాజ్యము. సూర్యుడు ఒకరోజు అంతరించిపోతాడు, చంద్రుడు ఒకరోజు అంతరించిపోతాడు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా ఒకరోజు అంతరించబోతున్నాయి, రాలిపోబోతున్నాయి. కానీ నిత్యము రాలిపోనిది, వాడబారనిది నా యేసు రాజ్యము. దేవునికి స్తోత్రం కలిగి. కీర్తనలు 37:18 అంటాడు, నిర్దోషుల చర్యలు యెహోవా గద్దించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలిచి. ఎవరంటండి? నిర్దోషుల చర్యలు యెహోవా గుర్తించుచున్నాడు. మనుషులు గుర్తింపు కావాలా? దేవుని గుర్తింపు కావాలా? ఈరోజు నీవు నిర్దోషిగా ఈ లోకంలో జీవిస్తానంట, దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను చూస్తున్నాడు. అటువంటి వారికి ఆయన స్వాస్థ్యమును అనుగ్రహిస్తాడు. వారి స్వాస్థ్యము సదాకాలం ఉంటది. తరాలు మారినా, యుగాలు మారినా ఆ ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? ఎన్నటెన్నటికి అది దీవెనకరంగా మార్చబడుతుంది. అటువంటి ఆశీర్వాదం కావాలా, లేకపోతే మనుషులు ఇచ్చే దీవెన కావాలా? ఈ రోజు నువ్వు నిర్ణయం తీసుకోవాలి. అనుకుంటారు చాలా మంది, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు. సంఘంలో చాలా మందికి ఉండే జబ్బేటో తెలుసా? సంఘంలో చాలా మందికి ఉండే జబ్బేటో తెలుసా? నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నాకు ఎవ్వరు విలువివ్వడం లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఎవరు పైకి రానివ్వట్లేదు. ఎవరండి నిన్ను పైకి రానివ్వకుండా చేసేది? ఒక మనిషి నేను వెనక్కి రాగలరా? నీ ఎదుగుదల ఎవరైనా ఆపగలరా? నువ్వే అనుకుంటున్నావు. అలాగా నీకు నువ్వే అనుకున్నావు. నన్ను ఎవరో వెనక్కి లాగేస్తున్నారు. ఈ సంఘంలో నన్ను ఎవ్వరు కూడా ఎదగనివ్వట్లేదు తెలుసా? ఎవరని చెప్పింది? నేను చెప్పానా? దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలేదా? పుట్టించిన వాడు ఆయన, నీకు జీవితాన్ని ఇచ్చి నీకు జీవమునిచ్చింది వాడు ఆయన. ఆయన అంటే నువ్వు బాధపడాలి. కానీ ఈ లోకంలో మనుషులు అనే మాటలు నువ్వు ఎందుకు ఉండిపోతున్నావు? పౌరుషంతో నిలబడి చూపించాలి. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నాడు. ఆయన పేరు చెప్పను కానీ ఆయన ఒకరోజు చాలా మంది కూడా ఏమన్నారంటే, గతంలో ఆయన యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు దేవుని సన్నిధిలో కొత్తగా పరిచర్యలోకి వచ్చాడంట. కొత్తగా పరిచర్యలోకి వచ్చి వైభవం అనే ఒక వర్షిప్ పరిచర్యలో ఆయన ఒక సభ్యులుగా దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాడు. అయితే ఆయన చూసినప్పుడు ఆయన నిర్ణయం తీసుకుని ఆ ప్రదేశానికి వెళ్తున్నప్పుడు వారు ఊరి వారందరూ కూడా, వారి చుట్టాలు, వారి బంధువులందరూ కూడా, అరే ఒక పెద్ద చేతగాని వాడికి. ఎందుకంటే అప్పటికే ఆయన టైపింగ్ నేర్చుకున్నాడు అనమాట, టైపిస్ట్. ఆ రోజుల్లోనే ఆయనకి దాదాపుగా 15,000 రూపాయల జీతం వచ్చేది. ఇప్పుడు టైపిస్టులు అనేవాళ్ళు చాలా మంది తక్కువ, ఇప్పుడు కనబడటం కూడా లేదు. కానీ ఆ రోజుల్లో టైపిస్ట్ అనే ఆ వ్యక్తికి మంచి పలుకుబడి ఉంది. అటువంటి మంచి చదువుకున్న వ్యక్తి, భార్య భర్తలు ఇద్దరు కూడా వెల్ ఎడ్యుకేషన్ పర్సన్స్ అనమాట. అటువంటి వ్యక్తులు వారు ఆ పరిస్థితిని విడిచిపెట్టి, ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆయన ఆ పరీక్షని ఎన్నుకొని దేవుడు మాట్లాడాడని చెప్పి పెడితే చుట్టాలందరూ కూడా ముఖం మీద ఉమ్మేశారంట. వీడు చాతగానుడు, దేవుడు మంచి ఉద్యోగం అయితే వీడు చేసుకోకుండా పనికి మారిన పని చేయడానికి పోయాడని చెప్పి అందరూ కూడా దూషించారంట. ఆ రోజు పౌరుషంతో ఒక నిబంధన చేసుకున్నాడంట, అయ్యా నేను నమ్ముకున్నందుకు, నీ సేవ చేయడానికి నేను నిశ్చయించుకొని వచ్చినందుకు నన్ను చాతగాని వాడని ఈ లోకం ముద్ర వేసింది. ఇగో నేను నీ పేరట వస్తున్నాను, నన్ను చేతగాని వాడిగా కాకుండా నన్ను ఒక విలువైన పాత్రగా నన్ను వాడుకోని ఆ రోజు ఒక నిబంధన చేసుకున్నాడంట. దేవుడు ఆ నిబంధన బట్టి ఏం చేశాడు తెలుసా? తన జీవితాన్ని ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాడండి. అప్పుడే రాశాడు, రోషం కలిగిన సేవకుడా హద్దులే నీకు లేవు అనే మాట రాశాడండి. రోషం కలిగిన వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడంట? హద్దులు లేకుండా చేస్తాడు. నువ్వు ఎంత దూరం ప్రయాణం చేస్తావో, ఎంతగా దేవుని
నా యేసయ్య అంత శక్తి సామర్థ్యాలు నీకు అనుగ్రహించి నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. నిర్దోషుల చర్యలు ఆయన గుర్తించే దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు అండి. ఆయన ఇచ్చే స్వాస్థ్యం అంట సదాకాలము. భక్తుడైన యెషయా గారు 60:21 నీ జనులందరూ నీతిమంతులైందురు, నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మలను నేను చేసిన పనిగానే ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకో. ఏమంటాడండి? నేను నీ జనులందరూ నీతిమంతులైందురు, నన్ను నేను మహిమపరచుకున్నట్లు దేవుడు అంట మనం నాటాడంట ఈ లోకంలో మొక్కల్లాగా. హల్లెలూయా. నాటిన వాడు ఆయన కనుక నీరు తప్పకుండా వస్తాడు. హల్లెలూయా. నాటిన వాడు ఎండిపోతా ఉంటుంటే చూస్తున్న దేవుడు కాదండి. లోకము నిన్ను నిరుత్సాహపరచొచ్చేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన నిన్ను నిరుత్సాహపరిచే దేవుడు కాదు. ఆయన నిన్ను నాటాడు కనుక నిన్ను శాశ్వత కాలము అనేక మందికి దీవెనకరంగా నిన్ను నిలబెడతాడు. రెండో మాట చెప్పేసేసి ప్రార్థన చేస్తాను. దేవుని చిత్తం అయితే వచ్చే వారం చెప్తాను. 7 రకాల స్వాస్థ్యాలు ఉన్నాయి. రెండవది ఏంటంటే నిర్మలమైన స్వాస్థ్యము. నిర్మలము అంటే అర్థం ఏంటి? ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. నిర్మలం అంటే ఏంటి? నిర్మలం అంటే ఏంటి? కల్మషము లేనిది. నిర్మలము అనే మాటకు అర్థం ఏంటంటే స్వచ్ఛమైనది. పాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి అన్నమాట. అందులో ఎటువంటి కల్తీ అనేది ఉండదు. మనము కూడా ఎలా తెలుసా? స్వచ్ఛమైన వ్యక్తులుగా మనం ఉండాలి. ఎప్పుడు మనం స్వచ్ఛతలోకి మార్చబడగలం? ఎప్పుడు మనం స్వచ్ఛంగా మార్చబడగలం? కొలసి అంటాడు 1:12 కొలసి వద్దాం ఒకసారి. కొలసి రాసిన పత్రిక 1:12 తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారబడుటకు మనము పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని దేవుని ఏం చేస్తాడంట? బ్రతిమాలుగా ఉన్నాడు. క్రీస్తు ఎలాంటి పాపము లేనివాడు. ఆయనలో ఎవరైనా పాపం ఉందండి? మన యేసు ప్రభువుల పాపం ఏమైనా ఉందా? లేదు. ఆయనను గమనించినప్పుడు ఆయనలో ఎక్కడ కూడా పాపము, ఆయన జన్మము పరిశుద్ధమైనది, ఆయన జీవితము కూడా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాడు. ఆయన మరణము కూడా పరిశుద్ధమైనది. ఆయనలో ఎటువంటి పాపము లేదు, ఎటువంటి లోపము లేదు, ఆయనలో ఎటువంటి పాపము లేదు కనుక నీవు కూడా పాపము లేని వ్యక్తులుగా ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన. వారసత్వం అనేది తరతరాల నుంచి వచ్చేది కాదండి. మీ తాత ముత్తాత నుంచి మీ నాన్నకి ఇవ్వబడ్డది, మీ నాన్న నీకు ఇస్తాడు అని నువ్వు ఎదురు చూసేది కాదు. లోకంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే తాతగారు సంపాదించిన ఆస్తి ఆయన కొడుకు ఇవ్వబడింది. ఆయన ఏం చేశాడు? దాన్ని కొంచెం ఒక పద్ధతిగా చేశాడు. ఇప్పుడు చేసి సంపాదించిన ఆస్తి తీసుకొచ్చి మళ్ళీ తన కొడుకు ఇస్తున్నాడు. ఇప్పుడు తన కడుపున పుట్టిన కుమారుల జీవితాలు ఈ రోజు చూడండి, ఈ రోజు జనరేషన్ చూడండి. ఎవరైనా కష్టపడే తత్వం కలిగి ఉన్నారండి? నాన్న సంపాదించిన ఆస్తి పెంచేవాళ్ళు ఎవరైనా ఉన్నారు లోకంలో? లేరు. పాడు చేసేవాళ్ళే చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు వారసత్వం ఆగిపోయిందా లేదా? పొద్దుకుల దీవెన ఆగిపోయిందా లేదా? ఆగిపోయింది. మనిషి ఇచ్చే వారసత్వం అనేది అది శాశ్వతంగా ఉండదు, అది వాడిపోతుంది, అది రాలిపోతుంది. కానీ దేవుడు ఇస్తే అది ఎప్పుడు కూడా నిత్యం ఉండదు. అందుకే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములను నువ్వేం చేయాలి? ప్రాచీన ప్రజల గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? మిమ్మును అనే మాట రాయబడ్డది. తేజోవాసులు ఎవరు? దేవుని మాటకు లోబడి పరిశుద్ధ జీవితాన్ని కలిగి దేవునికి విధేయులై ఆయన మాటకు లోబడిన వారే తేజోవాసులండి. వారి మీదనే దేవుని ఆత్మ కొమ్మరింపబడుతుంది. ఆ తేజోవాసులతో నువ్వేం చేయాలి? పాలివాడు అవ్వాలి. అంటే పరిశుద్ధుల సహవాసపు గుంపులోనికి నువ్వు రావాలి. తాగేవాడితో సహవాసం చేసేవాడిని కొన్ని తాగుబోతులు అయిపోతారు. తిరిగేవాడితో సహవాసం చేసేవాడితో తిరుగుబోతులు అయిపోతాం.
అబద్ధాలు మాట్లాడేవాడితో సహవాసం చేసామనుకో నీవు కూడా అబద్ధికుడు అయిపోతావు. కానీ దేవుడు ఎవరితో సహవాసం చేయమంటే తెలుసా? తేజోవాసులతో నీవు స్వాస్థ్యము కలిగి జీవించాలి, పాలివాడు వద్ద ఉండాలి. 31:19 కీర్తన అంటాడు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు నీ ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. ఈ నిర్మలమైన, ఈ స్వచ్ఛమైన, ఈ నిత్యమైన స్వాస్థ్యమును నువ్వు పొందాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన నీ కొరకు దాచి ఉంచిన మేలును పొందాలంటే క్షయమైనది నువ్వు విడిచిపెట్టాలి. అక్షయమైనది, నిర్మలమైనది, బారని ఆ పరలోక స్వాస్థ్యమును నువ్వు పొందుకోవడం కోసం నువ్వేం తెలుసా? మత్తయి సువార్త మనం చదువుకున్న మాట, అందరి చేత నువ్వేమివ్వాలి? ద్వేషింపబడాలి, సహించాలి, ఓర్పు కలిగి ఉండాలి, ఓరిని కలిగి ఉండాలి. ఇంకేమన్నా? నా నామము నిమిత్తం అంట నువ్వు అందరి చేత నువ్వు ద్వేషింపబడ్డప్పుడే నీ జీవితం ధన్యకరం అవుతుంది. ఈరోజు 2 మాటలు దేవుడు మీతో చెప్తున్నాడు. ఒకటేంటి? అక్షయమైన స్వాస్థ్యము, రెండవది నిర్మలమైన. అక్షయమైనది అంటే నాశనము కానిది, నిత్యము జీవించేది. ఈరోజు నీకు ఆస్వాస్యం కావాలా? లేకపోతే క్షయమైనది, వాడిపోయేది, రాలిపోయే ఈ లోక సంతోషం కొరకు నువ్వు ప్రార్థనడితే నీ ప్రాణం నువ్వు పోగొట్టుకుంటావు. అది నువ్వు తిరిగి మళ్ళా సంపాదించుకోలేవని మనం ఇందాకే చదువుకున్నాం. మత్తయి సువార్త 10:39 ప్రకారం గుండెల్లో భయం తెచ్చుకొని దేవుని కొరకు ఆయన ఇచ్చే ఆ గొప్ప స్వాస్థ్యము కొరకు పౌలు భక్తులు ఏ విధంగా అయితే శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు, పేతురు ఎలాగైతే అపసాక్షిగా మార్చబడ్డాడో, ఈరోజు నీవు కూడా దేవుని కొరకు రోషం కలిగి నువ్వు నిలబడినట్లయితే ఆ గొప్ప స్వాస్థ్యమును నువ్వు పొందుకుంటావు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు ఆనాడు మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఇచ్చిన ఆ స్వాస్థ్యమును నేను మీకు ఇవ్వబోతున్నాను, నేను నీకు తోడుగా ఉంటాను అని మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ధైర్యము కలిగి ఫరో ఎదుట నిలబడ్డాడు. ఈరోజు నువ్వు నిలబడగలుగుతున్నావా? ఈ లోకంలో వస్తున్న శ్రమను చూసి చలించిపోతున్నావేమో, కలవరానికి గురవుతున్నావేమో, బాధపడుతున్న వాడిగా ఉన్నావేమో. అనేక మంది నన్ను ద్వేషిస్తున్నారు, హింసిస్తున్నారు, నన్ను గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు, నేను ఈ అవమానములు భరించలేకపోతున్నానని నీవు కృంగిపోతూ కుమిలిపోతున్నావేమో. దేవుడు ఒక మాట చెప్పాడు మనతో ఇందాకనే. దేవుడు ఒక మాట చెప్పాడు తెలుసా? ఇదిగో శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై తను ప్రేమించే వారికి వాగ్దానమును ఆయన దయచేసే దేవుడై ఉన్నాడండి. ఆయన నిన్ను గుర్తించే దేవుడైనా, నిర్దోషుల చర్యలనంట ఆయన గుర్తించుచున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వేమి బాధపడాల్సిన అవసరం లేదు. నిర్మలమైన స్వాస్థ్యమును దేవుడికి ఇవ్వబోతున్నాడు కనుక కల్మషము లేని మనస్సాక్షిని పొందుకో. స్వచ్ఛమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. పాపము లేనివాడుగా నీ హృదయాన్ని, జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించి ఆయన రాబోతున్నాడు కనుక ఈ ఉదయకాల ఒక చిన్న తీర్మానం తీసుకో. ప్రభువా, నాకు ఇవ్వబోయే ఆ గొప్ప స్వాస్థ్యమును నేను పొందుకోవడానికి ఇదిగో నేను ప్రతీది కూడా సహిస్తానయ్యా, ఓర్పు కలిగి నేను ఉంటానయ్యా, సహనము కలిగి నేను జీవిస్తానయ్యా అని ఒక చిన్న తీర్మానం ఈ హృదయంలో తీసుకున్నట్లయితే ఈ వ్యక్తి వాక్యము కొరకు మన మధ్యలో నాన్నగారు ప్రార్థన చేస్తుండగా అందరూ కూడా ఏకీభవిద్దాం. అందరూ కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా వందనాలయ్యా. నిన్న నేడు యాగున్న దేవుడా స్తోత్రము ప్రభా. నాయన ప్రభా, గడిచిన వారం నుంచి వారం వరకు ప్రభా నీకు ఎక్కల చోట భద్రపరచుకున్నందుకు వందనాలు. స్తోత్రం ప్రభా. కావచ్చు ప్రభా ఆయన రాత్రంతా నీకు ఎంచేసి కాపాడు ప్రభా. ఉదయం ప్రభా నీకు ప్రభా నీ సృష్టిస్తూ ఉన్నందుకు మాకు
ఈ నేత్రాలు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు అయ్యా ప్రభా. ఎందరో ప్రభా మానవులు మాకు ప్రభా నాయన ఈరోజు చూడలేక ప్రభా నాయన ఎదురుతున్నా తండ్రి. మమ్మల్ని అయితే ప్రభా నీ రెక్కల చాటును భద్రపరుచుకొని ప్రభా సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో ప్రవేశపెట్టినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. అలాగే అయ్యా నాయన పాటలు పాడి పాటల్లో ఉన్న తండ్రి స్తోత్రము ప్రభా. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారు ప్రభా నాయన. ఎంతమంది తల్లి మీద ప్రభా, తండ్రి మీద ప్రభా నీ ఆత్మ వచ్చినందుకు కుమరించినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆత్మ లేని వారు నా వారు కదన్న ప్రభా నాయన. ఆత్మ మేము పంపించయ్యా ప్రభా. పాపి ప్రభా నాయన దుష్టత్వం తీసి ప్రభా నీ పరిశుద్ధాత్మ మా మీద అందరి మీద కుమరించయ్యా ప్రభా. స్తోత్రము ప్రభా. పాపులైనా పరిశుద్ధులైనా నీ బిడ్డల ప్రభా మా పాపాత్మ తీసి నీ పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా. స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా నాయన పాటల బిడ్డల ప్రభా ఉన్న తండ్రి వాక్యాల బిడ్డలందరినీ ప్రభా దీవించండి, ఆస్వాదించండి నాయన. అలాగే ప్రభా నాయన ముఖ్యంగా ప్రభా నీ దాసుల ద్వారా ప్రభా నాయన మంచి వర్తమానం అందించారయ్యా. స్తోత్రము నాయన. స్థానముతో ప్రభా నాయన భోగిపుతో ఉన్నమన్నవయ్యా. స్తోత్రం ప్రభా. అలాగే ప్రభా నాయన ప్రభా నాయన మోసకి ప్రభా నాయన ప్రభు ఇచ్చిన శాశ్వతం నీకు ఇస్తానన్న ప్రభా నాయన. అలాగే ప్రభా నాయన మేము మీ ప్రభా నాయన మా మనసులో ప్రభా నాయన అపవిత్రంగా ఉండకండి ప్రభా. పవిత్రంగా ఉండి ప్రభా నీలో ప్రభా నాయన కడుక్కోండి ప్రభా కడుక్కొని ప్రభా నీలో పవిత్రంగా ఉండి నడిపించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. నడిచే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. స్తోత్రం ప్రభా నాయన. ప్రభా మాకు మంచి శ్వాసం దయచేయండి అయ్యా. మంచి మనసు దయచేయండి అయ్యా. మంచి ప్రేమ దయచేయండి అయ్యా. స్తోత్రం ప్రభా నాయన. ప్రభా నాయన ప్రేమ లేని వాడు నా వాడు కదా అంటున్నావు ప్రభా. ప్రేమించే మనసు ప్రతి బిడ్డకి దయచేయండి అయ్యా. ద్వేషత్వం తీసేయండి అయ్యా ప్రభా. స్తోత్రము ప్రభా నాయన. అలాగే ప్రభా నీ దాస ప్రభా కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఇచ్చిన ప్రభా నిద్రపడిన ప్రభా వరి మొక్కల మీద పెంచండి తండ్రి ప్రభా నాయన. దోదశను తెల్లి కూడా దీవించండి, ఆస్వాదించండి. అలాగే ప్రభా నాయన సేవపడ్డ ప్రభా నాయన ఏ ఆటంకాలు లేకుండా ప్రభా ఆయన ప్రభా మంచి మనసుతో ప్రభా నిన్ను ప్రభా ఆరాధించే భాగ్యం ఆ బిడ్డ దయచేయండి అయ్యా నాయన. అలాగే ప్రభా ఇంకా నానాడికి అభివృద్ధి చేయండి తండ్రి స్తోత్రము. అలాగే పెంటకుండా మార్చండి, మారమని దయచేయండి నాయన. తీనాల వరకు కదిలింపచేయండి ప్రభా. నూతన ఆత్మను నడిపించండి తండ్రి నాయన. వందనాలు. అలాగే వచ్చిన బిడ్డలందరూ ప్రభా ఎంతమంది బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభా నాయన. ఏ అక్కల్లో వచ్చారో, ఏ బాధల్లో వచ్చారో, ఏ అవసరాల్లో వచ్చారో, ఏ రోగాల్లో వచ్చారో ప్రభా ప్రతి రోగాన్ని ముట్టండి తండ్రి స్తోత్రము ప్రభా. ప్రతి అవసరాలు తీర్చండి ప్రభా నాయన. వందనాలు ప్రభా. నన్ను నమ్మకుండా బిడ్డల ప్రభా ఎన్నో సిగ్గిపరచున్న దేవుడు అయ్యా ఆయన. సిగ్గిపరచండి తండ్రి ప్రభా నాయన. ప్రభా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభా నీ మహిమ ప్రభా వాళ్ళు ప్రకాశింపజేయండి తండ్రి ప్రభా. క్రీస్తు బిడ్డలయ్యా, దేవుని బిడ్డలయ్యా ఎంత ప్రభా నాయన ఉన్నతంగా ఉన్నారో, ఎంత వినయంగా ఉన్నారో అన్న బుద్ధి ప్రతి బిడ్డకి దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా నాయన. నాయన ముఖ్యంగా ప్రభా చుట్టుపక్కల ఉన్న చర్చి చుట్టుపక్కల అందరూ మార్చండి, మార్మం దయచేయండి. క్రీస్తు నిజం దేవుడు చెప్పండి ప్రభా. అలాగే ప్రభా కన్వీనర్ ప్రభా సుఖమైన ప్రసవం దయచేయండి. యవన బిడ్డల ప్రభాని సాయం దయచేయండి తండ్రి నాయన. ప్రభా నాయన వివాహం గురించి ఎదురు చూసిన బిడ్డల ప్రభా వాళ్ళకి ప్రభా మంచి ప్రభా మనసు దయచేసి ప్రభా మంచి బిడ్డలు దయచేసి ప్రభా జోడించి తయారు చేయండి ప్రభా. స్తోత్రము ప్రభా. అలాగే ప్రభా వృత్తిని కష్టం నడిపించండి ప్రభా. ముఖ్యంగా ప్రభా చాలా మంది ప్రభా రోగులు ఉన్నారు ప్రభా నాయన. మనం మొట్టండి ప్రభా నాయన. సామీలు ప్రభా నాయన ప్రభా నాయన. ప్రభా అయిన ప్రభా నాయన మౌలవంతు ప్రభు నాయన ఆయన చాలా బాధపడుతున్నాడు ప్రభా నాయన. మీరే ప్రభా తండ్రిగా తల్లిగా దేవుడుగా మీరే ఆయన సాయం చేయండి తండ్రి స్తోత్రం. అలాగే ప్రభా తావీదు ప్రభా నాయన ఆపరం చేసుకున్నాడు, ఆపరం చేసుకున్న ప్రభు ఇంట్లో ఉన్నాడు ప్రభా నాయన. ఆ బిడ్డను ముట్టండి ప్రభా. ఆ బిడ్డను స్వస్థపడండి, త్వరగా మా మధ్య నడిపించండి ప్రభా. మీలో ప్రభా నాయన బిడ్డకి శక్తి దయచేయండి, మీరే నడిపించండి ప్రభా. అలాగే వచ్చిన బిడ్డలందరినీ నాయన పేరు 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 దీవించండి ప్రభా నాయన. ఎవరిని ప్రభా అనాథగా వదలకండి అయ్యా తండ్రి స్తోత్రము. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ మహిమలో వాడుకొని ప్రభా నాయన నీ రక్తంలో కడిగి ప్రభా పవిత్రపరచు ప్రభా. నీ శక్తిని వాళ్ళకి పంపించి ప్రభా నాయన నిజమైన ఈశ్వరుగా ప్రభా నాయన యేసుగా ప్రభా విశ్వసించి నీలో ముందు సాగే బిడ్డగా తయారు చేయండి ప్రభా. స్తోత్రం ప్రభా. అలాగే ప్రభా ఎక్కడెక్కడ ప్రభా నాయన సన్నిధిలో జరుగుతున్నాయో ప్రతి సన్నిధిలో మీరు ఉన్నాడు తండ్రి వందనాలు. అలాగే నా బిడ్డల ప్రభా దూరదర్శనంలో ఉన్నా తండ్రి నా ప్రభు ఎక్కడ ఉన్నా నేను ఎక్కడ చోట భద్రపరుచుకుని నీ సన్నిధికి వెళ్ళే భాగ్యం నా బిడ్డలు దయచేయండి తండ్రి ప్రభా నాయన. అలాగే ప్రసన్న ఎక్కడికి వెళ్ళాడు మాకు తెలియదు ప్రభా నాయన. చెప్పకుండా వెళ్ళాడు ఆ బిడ్డ ప్రభా నాయన. ప్రయాణంలో సుఖ ప్రయాణం దయచేయండి, రాకపోవడం తోడున్నాడు తండ్రి స్తోత్రం ప్రభా. అలాగే ప్రతి గోపం దీపించిన ప్రభా నా బిడ్డల్ని ప్రభా భార్య అనే ప్రభా దీవించండి, ఆస్వాదించండి. ఆయన ఇచ్చిన హాస్పిటల్ జేజే హాస్పిటల్ కూడా మీరు దీవించి ఆస్వాదించండి ప్రభా. ఏ రోగి వచ్చినా ఏ ప్రభా స్వస్థపరిచి సంతోషించే భాగ్యం వెళ్ళే భాగ్యం ఆ బిడ్డలు దయచేయండి ప్రభా. పనిచేసే పరివారాన్ని దీవించండి ఆయన. అలాగే ప్రభా నన్ను నా కుటుంబాన్ని
మీ సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రభా మోకరించి ఆరాధించి స్తుతించి గణపతి భాగ్యం నా కుటుంబానికి ముఖ్యంగా దయచేయండి ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ ప్రభా మీ సన్నిధిలో ప్రభా నేను గణపతిని ప్రభా. అలాగే ప్రభా ఎప్పుడైనా నా దీనుడైన పాపనైన నా ప్రార్థన జీవనంలో భద్రపరులు సమాధానం దయచేయమని చేసినప్పుడు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన నాన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.